ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామం బట్టి నేను రాత్రికాల సమయంలో నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, అవును ప్రభా, ఈ దినం అంతట్లో కూడా మీరు కృప చూపినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. కృపగల తండ్రి నైనా, అవును ప్రభా, నైనా ఆ యొక్క పనులకు వెళ్ళిన వారు, ఆ పనుల రీతిగా వెళ్ళిన వారు, నేను ఆ ప్రయాణంలో ఉన్నవారు, అన్ని విషయాల్లో కూడా మీరు ఈ దినం అంతట్లో కూడా తండ్రి మీరు తోడయండి ప్రభా. ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన దేవా, నీకు వేలా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, తిరిగి రాత్రికాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, అట్లు ప్రభా ఇక నేను సిస్టర్స్ మీటింగ్ కూడా మీరు దీవెనకరంగా చేస్తారని నమ్మొచ్చు, స్తుతిస్తున్నాను ప్రభా. దయగల తండ్రి, అవును ప్రభా, ఈ ఆవరణం అంతట్లో నీ కాపుదలు ఉంచండి, నీ కంచె వేయండి ప్రభా. దయగల తండ్రి, అట్లు ప్రభా పాటలు పాడే సమయాన్ని మీరు దీవెనకరంగా చేయండి. అవును ప్రభా, నైనా నా యొక్క స్వరంను మీరు తాకుతురమ్మని ప్రార్థిస్తున్న తండ్రి, దయగల మా తండ్రి మీరు కనికరించండి ప్రభా. అవునైనా నా నోటికి బూరగా మీరు ఉంటురమ్మని ప్రార్థించి వేడుకుంటున్నాను. నీకు ఆత్మతో నింపుతురమ్మని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభా. మీరు సహాయపడుతురండి. ఘనమైన నీ నామం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, వచ్చిన వారందరిని బట్టి నీకు వేలా స్తోత్రాలు ప్రభా. ఇంకా నువ్వు రావాల్సిన వారిని ప్రభా మీరే సమయానికి అనుకూలపరిచి నడిపించమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మీరు సహాయపడుతురండి, మీరు కృప చూపించండి. నేను కనిపించి కనపరానందకర శక్తులను నజరేడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తురమ్మని ప్రార్థించి వేడుకుంటున్నాను. కనికరంగల మా తండ్రి మీరు సహాయపడతారని నమ్ముచు స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభునామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. వేవేల స్తుతులతో ఆ పాట పాడుకుందాం. కొత్త పాటల పుస్తకంలో చివరిలో 12 పాట సంఖ్య. కొత్త పాటల పుస్తకంలో చివరిలో 12. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. దీన మనస్సుతో నిన్నే కొలుతునయ్యా, దీన
కొత్త పాటల పుస్తకంలో 594, పాత పాటల పుస్తకంలో 553. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే ఆ పాట పాడుకుందాం.
యేసుక్రీస్తు నామం అందరికి వందనములు. మనము ఇది రూతు గ్రంథము 2వ అధ్యాయము. రూతు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి 12 వచనాల వరకు మనము చదువుకుందాం. చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి 12 వచనాలు మనం వచనం చదువుకుందాం. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలేకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమెలేకు వంశపు వాడైన బోయాజుది. అప్పుడు బోయాజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివాడిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడగగా, ఆ రోజు కోయివారి మీద ఉంచబడిన పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబిరాలైన యవనురాలు. ఆమె, నేను కోయివారి వెనుక పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహమగినప్పుడు కుండల ఎద్దుకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనం నొద్దకు వచ్చితివి. అందరం చదువుకుందాం. 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియపరలోకపు తండ్రి, పరిశుద్ధుడా గొప్ప దేవా, నీ ఘనమైన నామం బట్టి నేను నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, అవును ప్రభా, ఇక రాత్రికాల సమయంలో గిబేన్లో చేరి తండ్రి సిస్టర్స్ మీటింగ్గా నీ సన్నిధిలో కలిగి ఉండుటకు నేను మీరు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి ప్రభా, అవునైనా ఇంతవరకు మీరు పాటల ద్వారా నీ నా మహింపరచబడిందని నమ్ముతూ స్తుతిస్తున్నాను. గొప్ప తండ్రి, వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది రాలేకపోయినా వారికి మరొక సమయాన్ని మీరు అనుగ్రహిస్తురమని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. ప్రభా, మీరు సహాయపడుతురండి. నిలబడినాను కూడా మీరు బలపరుస్తురండి నైనా. అవును ప్రభా, నా యొక్క స్వరంను తాకండి, ముట్టండి ప్రభా. అవును నైనా, నా యొక్క సొంత మాటలు కాకుండా తండ్రి, అవును ప్రభా నైనా, నా యొక్క సొబుద్ధిని ఆధారం చేసుకునక తండ్రి, నా ప్రవర్తన అంతటి ఎందు నీ అధికారంను ఒప్పుకున్నకు నా కృప చూపించండి. దయగల మా తండ్రి, నీ యొక్క ఆత్మతో నన్ను నింపుతురండి. నన్ను ఖాళీ చేయండి ప్రభా. అవును ప్రభా, నా యొక్క సొంత మాటలన్నీ కూడా పెడతాం ప్రభా. మీరే కనికరించండి. ఇది ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో అవును ప్రభా ఏం నేర్చుకోవాలనో నాతో మాతో మీరు మాట్లాడుతురమ్మని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. అవును ప్రభా, నీ సన్నిధి మాతో ఉంచుతురమ్మని ప్రార్థించి వేడుకుంటున్నాను. నీ ఆత్మను నేను మా మధ్య ఉంచుతురమ్మని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. దయగల మా తండ్రి, మీరు సహాయపడుతురండి. అవును ప్రభా, బలహీనరాలు నన్ను కూడా మీరు బలపరుస్తురమ్మని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నానయ్యా. మీరు కృప చూపించండి. 21:9 నెరవేర్చండి. లూకా 12:12 నెరవేర్చురమ్మని ప్రార్థించి వేడుకుంటున్నాను. దయగల తండ్రి, మీరు కనికరించమని మీరు సహాయం చేస్తారని నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
మనము ఇంతకుముందు ఇక్కడ మనము మందిరంలో మీటింగ్ కలిగినప్పుడు రూతు గ్రంథము మొదటి అధ్యాయంలో మనము ధ్యానించుకున్నాము. రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో నయోమి గురించి మనము ధ్యానించుకున్నాము. నయోమి ఇక్కడ కరువు వచ్చిందని బెత్లెహేములో మోయాబు దేశానికి పోయి కుమారులను తర్వాత తన భర్తను పోగొట్టుకొనింది. దేవుని చిత్తాన్ని కనుగొనకుండా ఆమె వెళ్ళాల వద్ద ప్రభా అని దేవుని సన్నిధిలో అడగకుండా ఆమె పోయి ఏం చేసింది, కుమారులను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకొని అంతా కూడా సమస్తంను కూడా పోగొట్టుకొని ఏమైందంటే ఆమె పోగొట్టుకొని ఏం లేనిదిగా కోల్పోయి తర్వాత తిరిగి దేవుడు బెత్లెహేమును దర్శించినాడని తెలుసుకొని తర్వాత బెత్లెహేమునకు వచ్చింది. అంటే ఒకసారి ఒక మాట అంటది, నేను సమృద్ధి గలదాన్నే వెళితే ఇప్పుడు ఏం లేని దానిగా వచ్చినాను నేను అని చెప్తాది. నన్ను నయోమి అంటే మధురమని, మధురమైన తన జీవితాన్ని చేదుగా మార్చుకుంది. మోయాబు దేశానికి పోయి చేదు అనుభవము ఆమెకు ఎదురైపోయింది. నిజమే కదా, చేదు అనుభవమే కదా. ఆమె భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. అంటే ప్రభు చిత్తాన్ని కనుగొనకుండా ఏదో కరువు వచ్చిందని, అంటే భౌతిక సంబంధమైన ఆలోచన చేత వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది, నష్టపోతా వచ్చింది. నష్టపోయి ఎంతో భయంకరమైన ఆ యొక్క నష్టము ఎవరు కూడా తీర్చలేనటువంటి నష్టంలో ఆమె ఉండిపోతూ వచ్చింది. నిజంగా తిరిగి దేవుడు దర్శించినాడు, బెత్లెహేంలో కరువు లేదు అని తెలుసుకొని తిరిగి యవల కోత గోధుమల కోత ఆరంభంలో తిరిగి నయోమి బెత్లెహేమునకు ప్రయాణమై వస్తుంది. ఆమెతో పాటు తన కోడలైన రూతు కూడా వచ్చింది. రూతు ఓర్పు అయితే తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది, తన బంధువుల తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళిపోయింది. రూతు తన అత్తతో పాటు వచ్చింది. అంతవరకు మనము ఇంతకుముందు 1వ అధ్యాయంలో మనము ధ్యానించుకున్నాం. ఇది నాన్న 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాము. మళ్ళీ ప్రభు చిత్తమైనప్పుడు మళ్ళీ మనం గిబియోన్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు 3వ అధ్యాయం 4వ అధ్యాయము ధ్యానించుకుందాం. ఇది నాన్న 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రూతు తన అత్తతో పాటు వచ్చింది కదా, నువ్వు నన్ను నా వెంబడి రావద్దని నువ్వు చెప్పొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను, మరణం తప్ప మన ఇద్దరిని ఏది కూడా ఎడబాయకూడదని చెప్పి నయోమితో పాటు రూతు వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేమునకు వచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఆ బెత్లెహేములో యవల కోత గోధుమల కోత ఆరంభమైంది. అంటే కోతకాలంలో వాళ్ళు తిరిగి బెత్లెహేమునకు వచ్చినారు. దేవుడు దర్శించినాడు కాబట్టి బెత్లెహేమునకు తిరిగి వచ్చినారు. వాళ్ళు వచ్చేసప్పటికి ఆ కోతకాలం అది ఆ కోతకాలంలో వచ్చినారనమాట. ఇక్కడ ఎక్కడుందంటే ఆ మాట 1వ అధ్యాయం చివరి వచనంలో ఉంది. అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబ్ దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేమును చేరిరి. చూడండి, మంచిగా పంటలు పండి కోతకు వచ్చినప్పుడు వచ్చినారు. ఆ కోత కోసుకునే సమయంలో వాళ్ళిద్దరు కూడా వచ్చినారు. అప్పుడు నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలేకు వంశపు వాడైండెను. అతని పేరు బోయాజు. ఇక ఎలిమెలేకు వంశపువాడు. ఆ ఎలిమెలేకు ఎవరంటే నయోమి భర్త. ఆ నయోమి భర్తకు సంబంధించిన ఆ వంశపు వాడు బోయాజు. ఆ బోయాజు చాలా ఆస్తిపరుడంట. బోయాజు, మోయాబిరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగె ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. చూడండి, రూతు తన అత్తతో పాటు వచ్చింది. ఇప్పుడు రూతు ఏమనుకోవాలా, సరే నేను మా అత్తతో పాటు పోతున్నాను కదా, ఆమెనే చూసుకుంటుంది, నా పోషణ విషయము నా విషయాలన్నీ కూడా ఆమెనే చూసుకుంటుంది, నేను ఆమెను విడిచిపెట్టలేదు కదా, ఆమెతో పాటు నేను వస్తానంటున్నాను కదా, ఆమెతో పాటు నేను పోతుండాను, ఆమెనే చూసుకుంటుందిలే, నేను ఎట్లా బ్రతకాలనో మా అత్త ఎట్లా బ్రతకాలనో, ఆమె సొంత దేశం కదా, ఆమె సొంత దేశంలో ఆమెనే నన్ను పోషించుతుంది, ఆమెనే నన్ను చూసుకుంటుందని అని అనుకోలే రూతు. చూడండి, ఎంత ఆమె వృద్ధాపంలో ఉంది కదా తన అత్త, కాబట్టి నయోమి వృద్ధాపంలో ఉంది కాబట్టి రూతు ఏం చేసిందంటే ఒక పొలంలోనికి వెళ్ళి నేను పరిగె ఏరుకుంటాను అంటే, చూడండి, తనకు తెలియదు ఆమెది మోయాబు దేశము, ఈ యొక్క బెత్లెహేము తెలియదు, ఈ ప్రాంతం ఎట్లనో తెలియదు, ఆ ప్రాంతం ప్రజలు ఎట్లనో తెలియదు, ఏమి కూడా తెలియదు. కానీ
తాను ఏం చేసింది, ఒక బాధ్యతగా, అంటే సోమరిగా ఇంట్లో కూర్చోలేదు. నాకు ఇదంతా కొత్త కదా, ఈ ప్రదేశం అంతా కొత్త, నాకు ఇక్కడ ఎవరు తెలియదు కదా, మా అత్తకు తెలుసు, మా అత్త పోయి పని చేసుకొని వచ్చేదిలేని ఆమె అనుకోలేదు. అంటే ఆమెలో మనము గమనించాల్సిన విషయము ఈ 2వ అధ్యాయంలో మనం ధ్యానించుకునేది ఏంటంటే, ఆమెలో పని చేసే తత్వము ఉంది, అంటే కష్టపడే మనస్తత్వము ఆమెకు ఉంది. తన అత్త పైన భారం పెట్టకూడదు, తన అత్తను కష్టపెట్టకూడదు అని ఎంతో ఆమె హృదయంలో నిర్ణయం చేసుకుంది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, ఆమె నేను చేలోకి పోయి పరిగె ఏరుకొని వస్తాను అంటే, చూడు ఎంత సోమరితనం అనేది లేకుండా, తనకు తెలియకపోయినప్పటికీ ఆ ప్రదేశము ఆమెకు తెలియకపోయినప్పటికీ కూడా నేను పని చేయడానికి వెళుతాను అని ఎంతో ఆమె తన అత్తను అడుగుతూ ఉంది. ఆమె ఏమంటుంది, నా కుమారి నువ్వు పొమ్మని చెప్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా కుమారి పొమ్మనేను. నిజంగా ఆ యొక్క రూతు సోమరితనం అనేది లేకుండా, తెలియదు కదా అని ఇంట్లో కూర్చోకుండా, ఒక బాధ్యతగా ఆమె ఎంతో పని చేయడానికి ఇష్టపడుతుంది. మన జీవితంలో మనం కూడా కొన్నిసార్లు అంటే సోమరితనం అనేది పని విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా మనము సోమరితనంగా ఉండకూడదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఏమనింది సామెతల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, సామెతలు సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. ఎక్కడుంది? సామెతలు 6:6, సామెతలు 6:6లో ఉంది. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. నిజంగా దేవుడు ఎంత చక్కగా మనకు ఈ దినాన, అంటే ఇప్పుడు మనకు మామూలుగా ఇక్కడ అందరూ మనం వృద్ధులము, మేము కష్టపడి పని చేసుకుని మనకు కావచ్చు, కానీ మనము సోమరితనం అంటే ఒక పని విషయంలోనే మనము అనుకోకూడదు. సోమరితనము ఏ విషయంలో మనం సోమరిగా ఉన్నాము, ప్రార్థించే విషయంలో సోమరిగా ఉన్నామా, వాక్యం చదువుకునే విషయంలో సోమరిగా ఉన్నామా, లేదంటే మన ఇంటి పనులు భౌతికమైన ఇంటిలో చక్కపెట్టుకునే విషయంలో. కొందరు చూస్తే అన్నీ ఎక్కడ పనులు అక్కడే పెట్టుకొని, అన్ని ఇల్లు కూడా శుభ్రంగా పెట్టుకోకుండా ఏం చేస్తుంటారు, ఇప్పుడు సెల్లులు చిన్న పిల్లలు వాళ్ళు గుర్తించే వయసు నుండి వృద్ధుల వరకు, మంచంలో ఉండే వృద్ధుల వరకు కూడా యూట్యూబ్లు, సెల్లులకు అందరు కూడా అడిక్ట్ అయిపోయినారు, బానిసలు అయిపోయినారు. సెల్లులు చూస్తూ ఉంటారు. చాలా ఇప్పుడు ఎక్కువైపోయినాయి. సెల్లులు వచ్చిన తర్వాత పిల్లలకి ఏం పెడుతున్నామని కూడా తెలియకుండా సెల్లులలో చూస్తూ ఉంటారు. ఒక ఆమె అంటే చిన్న పిల్లల తల్లి ఏం చేసింది, చెవులో వేయకుండా చుక్కల మందు, డాక్టర్ ఇచ్చిన మందు ఆ సెల్లు చూసుకుంటా కంట్లో వేసిందంట. ఆ బిడ్డకు కళ్ళు పోయినాయి. అంటే ఎంత నిర్లక్ష్యము, అంటే ఒక బాధ్యత అనేది లేని విధంగా అయిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా సాతాను తన ఆధీనంలో చేసుకున్నాడు. కనీసం మనం విశ్వాసులు అయినా కూడా చాలామంది మన జీవితాల్లో చూసుకున్నట్లయితే ఎంతో ఆ సెల్లులకు బానిస అయిపోయి నిర్లక్ష్య స్వభావము. ఇక్కడ రూతు నిర్లక్ష్యం లేదు, ఒక బాధ్యతగా తన యొక్క అత్త పైన ఒక బాధ్యతగా ఆమె నేను చూసుకోవాలి, నేను పని చేయాలి, నేను కష్టపడాలా, ఆమె వృద్ధురాలు అని ఎంతో బాధ్యత వహిస్తుంది. ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ దినాల్లో తల్లిదండ్రులను చూసుకోవడం కష్టమే, అత్తమామలను చూసుకోవడానికి కష్టమే. అత్తమామలు ఉంటే మేము ఉండం ఇంట్లో, వేరే కాపురం పెట్టాల్సిందే. అలాంటి పరిస్థితులు ఇప్పుడు. వాళ్ళు ఎంత సంపాదించి ఎంత చేసి తల్లిదండ్రులు ఎంత కష్టపడినా కూడా ఆ కష్టమంతా కూడా వాళ్ళకు వివాహం అయిన తర్వాత అదంతా పక్కకు పోతుంది. లేదు మీ అమ్మ మీ నాయన ఉంటే మేము ఉండము, పక్కకోవాల్సిందే. అట్లా కాపురాలు అయిపోయినాయి. కానీ రూతు చూడండి, ఎంత తన అత్త పైన ఆమెకు ఎంత బాధ్యత, ఎంత ప్రేమ. అసలు నాకు తెలియదు, ఈ ప్రాంతం తెలియదు, ఈ ఊరు తెలియదు, ఈ ప్రజలు తెలియదు, ఇక్కడ ఉండే నివసించే జనం ఎట్లాంటి వాళ్ళో నాకు తెలియదు కానీ నేను పని చేయాలా, ఆమెను నేను పోషించాలా, ఆమె వృద్ధాపంలో ఉన్నదని ఒక బాధ్యతగా ఆమె ఉంటుంది. మనం కూడా ఏ విషయంలో మనము నిర్లక్ష్యంగా ఉన్నాము, ఏ విషయంలో మనము బాధ్యత లేని వారుగా ఉన్నాము, మన జీవితంలో మనం కూడా ఒకసారి మనం కూడా గమనించుకోవాలి. ప్రభా, ప్రార్థించే విషయంలో నేనైతే పని చేయలేకపోతున్నాను, మందిరంలో ఇంతవరకు చేసినా మనకు శక్తిని కొలది పని చేయలేకపోతున్నాను, కానీ ప్రార్థించే శక్తినే నాకు ఈ ప్రభా అనేకుల రక్షణ కొరకు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎంతోమంది అసలు
పాపం ఎక్కువైపోయినది కాబట్టి అసలు చిన్న పెద్ద తేడా వయసు ఏమి లేకుండా విస్తరించిపోతున్నది పాపం. కాబట్టి అట్లాంటి పాప ఊబిలో నుండి అనేకులను రక్షించు ప్రభా అని మన బాధ్యత ఏంది అంటే మనము ప్రార్థించేదే మన బాధ్యత, ప్రార్థించేదే మన పని. కాబట్టి మనం కూడా ఏ విషయంలో కూడా సోమరితనం అనేది లేకుండా ప్రభువా నాకు ఇచ్చిన శక్తి కొలది, నాకు ఇచ్చిన ఆరోగ్యం కొలది నేను ఏ పని చేయగలిగితే ఆ పని, ఏ పని చేయలేనా, సువార్తకు పోలేనా, మందిరంలో పరిచర్య చేయలేకపోతే ప్రార్థించు. అందుకే ప్రార్థన ఎంతో మనకు ప్రాముఖ్యము. అనేకుల కొరకు ప్రార్థించడం కూడా అది ఎంతో మనకు క్షేమము, మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఎన్నోసార్లు మనం సంఘ ప్రార్థనలు కూడా చూసుకుంటూ వచ్చినాం కదా. మనుషులందరి క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి, వాళ్ళందరి రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. ఈ విషయంలో కూడా మనము ఎక్కడ కూడా సోమరితనంగా ఉండకూడదు. సమయం దొరికిన కొలది ఆయన సన్నిధిలో మనము గడపడం ఎంతో మనకు క్షేమం అన్నమాట. సోమరిగా ఉంటే మనకు ఏమి కూడా ఉండదు. కాబట్టి మనము రెండవదిగా మనం ఇంకా రూతులో మనము చూసుకున్నట్లయితే సోమరితనం అనేది లేకుండా ఆమె పని చేయడానికి ఎంతగానో ఆమె ఇష్టపడతా ఉంది. పని చేయడానికి ఒక బాధ్యతగా ఆమె ఎంతో బాధ్యత తీసుకొని నేను మా అత్తను నేను చూసుకోవాలా. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఏమంటే అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో ఏమాట ఉందంటే, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. నిజంగా కొంచెంమందికి చాలా బద్ధకం. ఎంత బద్ధకం అంటే లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కూడా బద్ధకం అయిపోయింది. ఈ దినాల్లో యవనస్తులైన బిడ్డలు అయితేనేమి, చదువుకునే పిల్లలు అయితేనేమి, తల్లిదండ్రులు అన్ని దగ్గరికి తెచ్చియాల, అన్నీ లేపాల, వాళ్ళ నిద్ర లేపాల, కాలేజీకి పోనీకి, స్కూల్కి పోనీకి అన్నీ వాళ్ళకి దగ్గరికి తెచ్చిచ్చి తినడం కష్టమైపోయింది. అంటే అంతా వాళ్ళు నిర్లక్ష్య స్వభావంతో ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా బద్ధకము. అట్లా చేయడానికి తల్లిదండ్రులు కూడా కొంచెంమంది అంత గారాబం చేస్తుంటారు, కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కూడా వాళ్ళకు బరువే. అట్లా బద్ధకంగా ఉన్న వాళ్ళు ఏమవుతారంట, దరిద్రులు అవుతారు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. నిజంగా దేవుని పట్ల, దేవుని పని పట్ల, మన కుటుంబంలో భౌతికమైన మన పనుల పట్ల ఎవరైతే శ్రద్ధగా ఉంటారో, ఎవరైతే దేవునింటి పైన శ్రద్ధ కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఈ దినాన మనము రూతులో మనము చూసుకున్నది ఏంటంటే, ఆమె పని చేయుటకు ఎంతో శ్రద్ధ కలిగిన స్త్రీగా ఉంది. తెలియని ప్రదేశమైనప్పటికీ కూడా ఆమె పని చేయడానికి ఎంతో ఒక బాధ్యతగా తన అత్తను పోషించాలని, తన అత్తను చూసుకోవాలా అనే ఆలోచనతో ఆమె ఒక బాధ్యతగా, ఒక శ్రద్ధ కలిగిన స్త్రీగా ఉంది. నిజంగా దేవుడు మన కుటుంబాల్లో కూడా ఆ విధంగా చేయాలా అంటే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. కాబట్టి శ్రద్ధ అనేది మనకు ఎంతో మనకు అవసరం. మనము దేవుని బిడ్డలంగా నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా ఏ విషయంలో కూడా ఉండకూడదు. అందుకే ఒక చోట ఏమనిందంటే, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అనింది. కాబట్టి అశ్రద్ధ మనము ఏ విషయంలో కూడా చేయకూడదు. మనకు శక్తిని కొలది, మనకు ఆరోగ్యం ఉన్న కొలది శ్రద్ధ కలగాలి దేవుని పైన, దేవుని కార్యాల పట్ల మనము శ్రద్ధ కలిగి పని చేసినప్పుడు దేవుడు మనల్ని భౌతికంగా కాకపోయినా ఆత్మీయంగా మనము ఐశ్వర్యవంతులం అవుతాం. నిజంగా రూతు జీవితంలో ఒక శ్రద్ధ కలిగి పనిచేసింది కాబట్టి ఇంకా మనం ముందు అధ్యాయాలలో మనం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ధ్యానించుకుంటే నిజంగా ఆమె ఎంతో ఐశ్వర్యవంతురాలు అవుతుంది. బోయాజు చాలా ఆస్తిపరుడని 2వ అధ్యాయంలో మనం 1వ వచనంలో చూసుకున్నాం కదా. అలాంటి బోయాజు రూతును వివాహం చేసుకుంటాడు. నిజంగా ఈ వాక్యం ఆమె జీవితంలో నెరవేరిందా లేదా? శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఎంతో ఆస్తిపరుడు బోయాజు. ఆ బోయాజుని బోయాజు ఈమెను రూతును వివాహం చేసుకుంటాడు. ముందు అధ్యాయాల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క వాక్యం ఆమె జీవితంలో నెరవేరింది. ఏ విషయంలో మనం సోమరితనంగా ఉన్నామో మనము కూడా ఒకసారి మనము గమనించుకోవాలి. ఇంకా మనం తిరిగి రూతులో మనం చూసుకుందాం. ఇంకా 2వ అధ్యాయంలో ఇక్కడ కాబట్టి ఆమె పొమ్మని చెప్తుంది, నా కుమారి పొమ్ము అని చెప్తుంది. ఏమని చెప్తుంది? నా కుమారి పొమ్ము అంటే చేలేకి పోయి పొలంలోకి వెళ్ళి పరిగె ఏరుకొమ్మ అని చెప్తుంది. అప్పుడు ఆమె పోయింది. ఎక్కడ పోయిందంటే, కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేనుకోయి వారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమెలెకు వంశపు వాడైన బోయాజ్ది. చూడండి, ఆ పొలం ఎవరిదంట?
బోయాజ్ది. ఆమె ఎలిమెలేకు వాడైన బోయాజు పొలంలోనికి పోయింది. బోయాజు పొలంలోకి పోయింది. ఆమె బోయాజు పొలంలోకి పోయి ఆ పని చేసే వాళ్ళ వెనకల పోయి ఆ పరిగా ఏరుకుంటా ఉంది. అప్పుడు బోయాజు వచ్చినాడు. బోయాజు వచ్చి ఏమంటున్నాడు 4వ వచనంలో, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండును గాక అని చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది. చూడండి, బోయాజు వచ్చి ఏం చెప్తున్నాడు, తన చేలో పనిచేసే వాళ్ళతో ఏమంటున్నాడు, యెహోవా మీకు తోడైండును గాక. నిజంగా ఎంత మంచి మనస్సు బోయాజ్ది. చూడండి, చేనుకోయి వాళ్ళతో ఏం చెప్తున్నాడు, యెహోవా మీకు తోడైండును గాక అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, పని వాళ్ళు ఏం చెప్తున్నారంటే కోయి వారితో చెప్పగవారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. నిజంగా చేనుకోయి వారితో యెహోవా మీకు తోడై ఉంటాడమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్తున్నారు. తర్వాత ఈ రూతు ఎవరని అడుగుతాడు తన పని వాళ్ళతో. అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే 6వ వచనంలో ఉంది, కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబిరాలైన యవనురాలు. నిజంగా చూడండి, రూతు ఎవరు, ఈమె ఎవరు, మీ వెనకాల పరిగా ఏరుకుంటుంది ఎవరు ఈమె అని అడిగినప్పుడు ఆ పనుల్లో ఏం చెప్తున్నాడంటే మోయాబిరాలైన రూతు నయోమితో పాటు తిరిగి వచ్చింది మోయాబ్ దేశంలో నుండి అని చెప్తున్నాడు. ఆమె నేను కోయివారి వెనక పనులను ఏరుకొని కూర్చుండేటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. చూడండి, ఆయన బోయాజ్ ఎవరో తెలియదు, కానీ రూతు ఏమడుగుతుంది, అయ్యా ఆ పని చేసే వాళ్ళ వెనకల నేను పరిగె వేరుకొంటకు దయచేసి నాకు సెలవిమ్ము అంటే ఈ విషయంలో మనం గమనించేదంటే ఎంత ఆమె విధేయత, ఎంత దీనత్వం కనబడుతుంది. అయ్యా పని చేస్తున్నారు కదా వాళ్ళ వెనకల ఆ పరిగె వేరుకొనుటకు నాకు దయచేసి సెలవియ్య అని అడుగుతూ ఉంది. అంటే ఆమె ఎంతో దీనురాలుగా ఉంటా ఉంది, ఎంతో తగ్గించుకునేదిగా ఉంటుంది, ఎంతో ఆమె వినయ విధేయతలతో ఆయనను అడుగుతూ ఉంది. అప్పుడు ఏం చెప్తున్నాడు, దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచు ఉండెను, కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. చూడండి, ఉదయం పోయి అసలు సాయంకాలం వరకు ఆమె ఏరుకుంటూనే ఉంది. ఎంతో ఓపిక, ఎంతో ఆశ, ఎంతో ఆసక్తి ఆమెలో ఉంది. ఇప్పుడు ఈమె ఈ పనులు ఏరుకుంటా ఉంది, ఎంతో ఆశతో, ఆసక్తితో, ఎంతో శ్రద్ధతో ఏరుకుంటా ఉంది. కాబట్టి మనకు కూడా మన జీవితంలో దేవుని పని పట్ల, దేవుని ఇంటిపైన మనం ఎంతో శ్రద్ధ గల వారంగా ఉండాలి, ఎంతో ఆశ కలిగి ఉండాలి, ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని కార్యాల మీద ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే ఒక చోట ఉంది, అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడలేదు అనింది. ఇక్కడ రూతు ఉదయం పోయి సాయంకాలం వరకు ఏరుకొనిచుండెను, కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పిన. అప్పుడు బోయాజు రూతుతో, బోయాజు ఏం చెప్తున్నాడంటే, నా కుమారి నా మాట వినుము. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు, నా కుమారి నా మాట వినుము. నిజంగా దేవుడు కూడా ఎన్నో చోట్ల మనకు ఏం చెప్తున్నాడు, నా మాట వినండి, నా మాట ఆలకించండి, నా మాటలు గైకోనండి అని ఎన్నో చోట్ల దేవుడు మనకు దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఓ ఇశ్రాయేలు, నా మాట మీరు విన్న ఎడల ఎంత మేలు అంటున్నాడు. కీర్తనలో ఉంది చూడ ఆ మాట, కీర్తనల గ్రంథము కీర్తనలు 81వ అధ్యాయము 8వ వచనంలో, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. నిజంగా చూడండి, దేవుని మాట వింటే ఎంతో మేలని చెప్తున్నాడు. అందుకే ఇంకా 13వ వచనంలో కూడా, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు. ఇక్కడ నా మాట వినుము కుమారి,
నా కుమారి నా మాట వినుము. నిజంగా బోయజు చూడండి ఎంతగానో ఆమెను ప్రేమగా మాట్లాడుతున్నాడు. సరే, ఆమె ఆ పనుల మధ్య చేనుకోయే వారి వెనకల ఆ పరిగె వేరుకుంటుంది, వేరుకొనిలే, ఆమెతో నాకేం అవసరంలే అని అనుకోలేదు. అంటే ఎంత దయ చూపిస్తున్నాడు బోయజు. కాబట్టి ఏం చెప్తున్నాడు, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల వద్ద నిలకడగా ఉండుము. నిజంగా చూడండి, ఏ పొలంలో అయితే వేరుకుంటుందో ఆ పొలము బోయాజ్ది, ఆ పొలంలోనే ఉండమ్మ, నువ్వు ఎక్కడ పోవద్దు, వేరే పొలంలోనికి నువ్వు పోవద్దు, నా మాట వినమ్మ, నువ్వు ఇక్కడ ఉంటే నీకు క్షేమము, ఇక్కడ ఉంటే నీకు మేలు అని దేవుడు చెప్తున్నాడు. నిజంగా చూడండి, దేవుని మాట వింటే మనకు ఎంతో మేలని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఎంత మేలంటే అన్ని విషయాల్లో దేవుని వాక్యం మనల్ని నడిపించేదిగా ఉంది, మన బాధల్లో మనల్ని ఆదరించేదిగా ఉంది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మందిరము. ఇక్కడ ఏమనిందంటే వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు. నిజంగా దేవుని మందిరాన్ని విడిచి మనము వేరొక చోటికి మనము వెళ్ళకూడదు. ఎక్కడ వెళ్ళినా కూడా మనకు నెమ్మది కలగదు, ఎక్కడున్నా కూడా మనకు సమాధానం కలగదు. దేవుని మందిరంలో మనకు ఆదరణ ఉంది, దేవుని మందిరంలో మనకు. అందుకే వేరొక పొలంలో పోవద్దు నువ్వు అంటే, మనము ఎక్కడ మన బాధల్లో, మన శ్రమల్లో, మన కష్టంలో, మన దుఃఖంలో ఎవరి దగ్గరకు పోయినా మనల్ని ఆదరించరు, ఎవరి దగ్గరకు పోయినా ఇంకా మనల్ని బాధ పెడతారు, ఇంకా మన గాయంను రేపుతారు, కానీ వాళ్ళు మనల్ని ఆదరించే వాళ్ళుగా ఉండదు. అందుకే వేరొక పొలంలోనికి వెళ్ళవద్దు. అంటే మనము దేవుని ఇంటిలోనే మనకు ఆదరణ, దేవుని ఇంటిలోనే మనకు క్షేమము. అందుకే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉంది కదా, 66వ అధ్యాయంలో ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరించేదను, యెరూషలేములోని మీరు ఆదరింపబడెదరు. 66:13 యెషయా గ్రంథం 66:13 ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోని మీరు ఆదరింపబడెదరు. వేరొక పొలము అంటే వేరొక చోట మనం ఎక్కడ ఉన్నా కూడా మనకు నెమ్మది ఉండదు, దేవుని ఇంటిలోనే మనకు నెమ్మది, సమాధానం కలుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే వేరొక పొలంలోనికి నువ్వు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చటనే నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను, నీకు దాహమైనప్పుడు కుండల ఎద్దకు పోయి పనివారు చేదిన నీళ్ళని త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి, చూడండి, నువ్వు ఎక్కడ పోవద్దమ్మా, నీకు ఆకలైనప్పుడు ఆ పని వాళ్ళ దగ్గరికి పోయి అక్కడ తిను, దాహమైనప్పుడు కుండల ఎద్దకు వెళ్ళి నీళ్లు తాగు అని చెప్తా ఉన్నాడు. నిజంగా దేవుని ఎద్దకు వచ్చినప్పుడు మన ఆకలిని, మన బాధను, మన ఆత్మీయ యొక్క క్షేమంను అన్నీ కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు, ఆయన వాక్యం ద్వారా మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. నిజంగా ఆ విధంగా రూతు కూడా చెప్తా ఉన్నాడు, నీకు దాహమైనప్పుడు ఆ కుండల ఎద్దకు వెళ్ళి నీళ్లు తాగమ్మా, నువ్వు ఎక్కడ పోవద్దు, వేరే పొలం దగ్గరికి నువ్వు పోవద్దు. దేవుడు అంటున్నాడు జీవాహారంను నేనే అంటున్నాడు. ఆయన వాక్యంను మనం ధ్యానించుకోవాలి, ఆయన వాక్యంను మనం చదువుకున్నప్పుడు మనకెంతో నెమ్మది కలిగిస్తుంది. నిజంగా ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచున్నట్లు, చూడండి, నేను పరదేశిని, నా గురించి ఏం తెలిసి నాకు, నేను మా అత్తతో పాటు వచ్చినాను మోయాబ్ దేశంలో నుండి, నా గురించి ఏం తెలుసని ఈయన నా యందు దయ ఉంచుతున్నాడు. నిజంగా ఆమె పరదేశే, మోయాబ్ దేశస్తురాలు. ఆమె ఇజ్రాయెల్ దేశానికి చెందినది కాదు, మోయాబ్ దేశానికి చెందినది. మోయాబ్ దేశము శాపగ్రస్తమైనదిగా మనము బైబిల్లో చూసుకోవచ్చు. అలాంటి శాపగ్రస్తమైన దేశంలో నివసించిన ఆమె, అలాంటి శాపగ్రస్తమైన దేశంలో జన్మించింది ఆమె. నిజంగా ఏమి తెలిసి పరదేశినైన నాయడల ఈయన ఇంత దయ చూపుతున్నాడు అంటున్నాడు. నిజంగా మనం కూడా ఒకప్పుడు ఎపిఎస్సి పత్రికలో ఏమనింది, పరదేశులము వాగ్దాన నిబంధన లేని వారము పరజనులము అనింది. ఎపిఎస్సి పత్రికలో మనం చూసుకున్నట్లయితే ఎపిఎస్సి 2:12 ఎపిఎస్సి 2:12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును. నిజంగా మనం కూడా ఎలాంటి వారము, ఒకప్పుడు
పరదేశులము, ఇశ్రాయేళ్ల పౌరులతో సహపౌరులము కాదు. ఈమె కూడా ఏం చెప్తుంది, ఏమి తెలిసి నా పరదేశినైన నా యందు దయ ఉంచుతున్నాడు. నిజంగా ఆమె పరదేశంలో ఈ దేశస్తురాలు కాదు. కాబట్టి ఇంకా మనము చూసుకున్నట్లయితే నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెను. చూడండి, పరదేశినైన నాయడల నీకు కటాక్షం కలుగుతుంది అయ్యా అని ఆమె చెప్తా ఉంది. నిజంగా దేవుడు కూడా మనకు కరుణా కటాక్షంను దయా కిరీటంగా మనకు ఉంచినాడు. కీర్తన 103లో ఉంది కదా, కీర్తనలు 103, కీర్తనలు 103లో ఒక మాట ఉంది. 103:4 కింది లైన్లో కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచిన. నిజంగా ఏం తెలిసి పరదేశినైన నా యందు ఈయన కరుణ ఉంచినాడు, కటాక్షం ఉంచినాడు. మన జీవితంలో మనల్ని కూడా దేవుడు ఆయన కరుణ కటాక్షం మనకు కిరీటముగా ఉంచుచున్నాడు. నిజంగా పరదేశి అయిన ఈమెను బోయాజు ఎంతగానో దయతలుస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు. ఇంకా ఆ మాట చెప్పినప్పుడు బోయాజ్ ఏమంటున్నాడంటే, అయ్యా ఏం తెలిసి పరదేశి అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, దయ చూపుతున్నావు, నా మీద కటాక్షం ఉంచుతున్నావు అని రూతు అన్నప్పుడు బోయాజ్ ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12వ వచనంలోనే, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుపబడెను. చూడండి, బోయాజు ఆమె గురించి తెలుసుకున్నాడు. నయోమితో పాటు ఒక యవనురాలు వచ్చింది, నయోమికి కోడలంట ఆమె వచ్చింది. కానీ ఆమె నయోమిని వృద్ధాపంలో ఎంతో బాగా చూసుకుంటుంది. ఆమెకి ఏం తెలియకపోయినా, ఈ గ్రామం తెలియకపోయినా, ఈ ప్రాంతం తెలియకపోయినా తన అత్త కొరకు ఆమె ఎంతో ప్రయాసపడుతూ ఉంది. తన అత్తను ఎంతో చక్కగా చూసుకుంటుంది. తన అత్తకు వృద్ధాపంలో ఆమె తోడుగా ఉంటుంది. తన అత్త అక్కర్లన్నీ కూడా ఆమె తీరుస్తూ ఉంది అని ఎంతో మంచి సాక్ష్యము ఈమె కలిగి ఉంది. అందుకే నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుపబడెను. ఆమె గురించి బోయాజు ముందుగానే తెలుసుకున్నాడు. ఆ నయోమి తిరిగి వచ్చింది అని ఊర్లో అనుకుంటారు కదా. ఎవరన్నా వేరే ఊర్లకు చాలా రోజులు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే పలాని దేశానికి పోయినాడు, ఇక్కడ అంతా విదేశాలకు వెళ్తారు కదా, పోయినారు మళ్ళీ వాళ్ళు వచ్చినారు అని అట్లా ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. అట్లనే నయోమి వచ్చినప్పుడు తెలిసిపోయింది బోయాజు కూడా. నయోమి మళ్ళీ తిరిగి వచ్చింది, వాళ్ళ కోడలను తీసుకొని వచ్చింది. కొడుకులను భర్తను కోల్పోయింది, కానీ కోడలను తీసుకొని వచ్చింది. ఆమె కోడలు యవనురాలు, కానీ చాలా మంచిది, చాలా బాగా ప్రేమిస్తుంది, తన అత్తను బాగా చూసుకుంటుంది అని ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా బోయాజుకు చెప్పినప్పుడు బోయాజు ఆమె గురించి తెలుసుకున్నాడు. అందుకే నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతా కూడా నేను తెలుసుకున్నాను అంటే ఈ యవనస్తురాలైన ఈ రూతు ఎంత మంచి సాక్ష్యంను కలిగి ఉంది. నిజంగా మన జీవితంలో మనం కూడా, మన గ్రామంలో మనము మంచి సాక్ష్యము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యంలో కూడా ఒక మాట ఉంది. దేవుని యొక్క వాక్యంలో తిమోతి 2:11 ఉంది. 1 తిమోతి 2:11 మనం ఒక మాట చూసుకుందాం. అది కాదు మనిషి 1 తిమోతి 4:11 నీ యవనం బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నిజంగా ఆమె తన యవనకాల జీవితం అంతా కూడా తన అత్తతో గడిపిన ఆ యొక్క దినాలన్నింటిలో మాటలు కానీ, ప్రవర్తనలు కానీ, ప్రేమలు కానీ ఏ విషయంలో కూడా ఆమె తప్పిపోలేదు, మంచి సాక్ష్యము కలిగి ఉంది. ఇంకా అదే 3వ అధ్యాయంలో 1 తిమోతి 3వ అధ్యాయము 7వ వచనంలో కింద 3వ లైన్లో మనం చూసుకున్నట్లయితే సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారై ఉండాలి. నిజంగా మనము సంఘంలో, సమాజంలో, గ్రామంలో, ఊర్లో, ఇంట్లో ఎక్కడ కూడా మనము మంచి సాక్ష్యంను కలిగి ఉండాలి. రూతు యొక్క సాక్ష్యము ఆ బోయాజు తెలుసుకున్నాడు. ఆ యవనస్తురాలు వాళ్ళ అత్తతో పాటు వచ్చింది, మంచిగా చూసుకుంటుంది, మంచి ప్రవర్తన కలిగింది అని ఎంతగానో అందరూ చెప్పుట ద్వారా బోయాజు కూడా తెలుసుకుంటూ వచ్చినాడు. అందుకే మన జీవితంలో మనం కూడా మంచి సాక్ష్యంను మనము కలిగి ఉండాలి. ఇంకా
12వ వచనంలో ఇంకా ఒక మాట ఉంది. ఏమనిందంటే 11వ వచనంలో ఒక మాట ఉంది, నీవు నీ తల్లిదండ్రులను చూడండి. ఈ మాట చెప్పినాడు, నువ్వు మీ పెనిమిటి మరణమైన తర్వాత అమ్మ నువ్వు నీ అత్తకు చేసినదంతా కూడా నాకు తెలుసమ్మా అని చెప్పినాడు. ఒక మంచి సాక్ష్యము రూతు కలిగింది. నీవు నీ తల్లిదండ్రులను 11వ వచనంలో నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. చూడండి, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నీ జన్మభూమిని విడిచిపెట్టి ఇంతకుముందు నీవు ఎరుగని దేశం. నాకు నిజంగా ఆమెకు ఇంతకుముందు తెలుసా? తెలియదు. ఇజ్రాయెల్ దేశం ఆమెకు, యూదా బెత్లెహేమ్ ఆమెకు తెలియదు. తెలియని దేశంనకు తన తల్లిదండ్రులను తన జన్మభూమిని విడిచిపెట్టి వచ్చింది. నిజంగా అవన్నీ కూడా ఆమె ఆలోచించలేదు. నా యొక్క సొంత దేశంలో నేను ఉండాలా, నేను జన్మించిన దేశంలో ఉండాలా, నా తల్లిదండ్రులను నేను విడిచిపెట్టకూడదని ఆమె అనుకోలేదు. ఆమె తన అత్తను వెంబడిస్తూ వచ్చింది. అందుకే నా వెంబడి రావద్దని, నువ్వు అనొద్దు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని తన అత్తతో ఆమె సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా తన జన్మభూమిని తన తల్లిదండ్రులను సమస్తమును కూడా విడిచిపెట్టి ఆమె యూదా బెత్లెహేమునకు తన అత్తతో పాటు వచ్చింది. నిజంగా ఆమె ఆ విధంగా భౌతికమైన వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టి వచ్చింది. మన జీవితంలో మనం కూడా ఇంకా శరీరానుసారమైనవి ఏవైతే మన హృదయంలో ఉన్నాయో, మన మనసులో ఉన్నాయో, మనం ఏదైతే కలిగి ఉన్నామో వాటన్నిటిని కూడా, ఈ భౌతికమైన వాటన్నిటిని కూడా దేవునికి మనల్ని దూరం చేసే విషయాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా మనము విడిచిపెట్టాలి. ఏ విషయంలో మనము విడిచిపెట్టలేకపోతున్నాము, ఏ విషయంలో మనము తప్పిపోతున్నాము, ఏ విషయంలో ఆయనకు ఇష్టకరంగా లేము, ఇవన్నీ కూడా మనం కూడా గ్రహించుకోవాల్సిందిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఆమె తల్లిదండ్రులను జన్మభూమిని విడిచిపెట్టింది. ఆ విధంగా విడిచిపెట్టింది కాబట్టి ఆమె ఆశీర్వదింపబడుతుంది ఇంకా ముందు అధ్యాయాల్లో. కాబట్టి మనం ఏదైతే వదులుకోలేకపోతున్నామో, ఏదైతే మనల్ని విడిచిపెట్టపోలేకున్నందో, మనము శరీర బలహీనతల చేత ఏ విషయంలో ప్రభువుకు మనల్ని దూరం చేస్తున్నాయో ఆ విషయాలన్నీ కూడా మనము వదులుకోవాలా. ఇంకా ఏదైతే మనం కలిగి ఉన్నామో ఆయనకు అయిష్టకరమైనది అవన్నీ కూడా మనము తీసేసుకోవాలా. ఆమె తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి వచ్చినట్లు మనము దేవునికి అయిష్టకరమైన వాటిని విడిచిపెట్టినప్పుడు మనము ఆశీర్వదింపబడతాం. ఇంకా 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఏమనిందంటే 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. చూడండి, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా, యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీ అత్తకి ఏదైతే నువ్వు చేస్తున్నావమ్మా దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అయితే యెహోవా ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చినని ఉత్తరం ఇచ్చిన. ఇప్పుడు రూతు ఏదైతే తన తండ్రి ఇంటిని, తన తల్లిదండ్రులను, తన జన్మభూమిని ఎప్పుడైతే విడిచి వచ్చిందో అప్పుడు ఒక మంచి వాగ్దానం పొందుతుంది. ఏమని వాగ్దానం పొందుతుంది? నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. అంతేకాకుండా ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉందువు. నిజంగా ఆమె సురక్షితంగా ఉండాలంటే ఆయన రెక్కల కిందికి వచ్చింది, ఆయన సన్నిధికి వచ్చింది, శపింపబడిన దేశంలో నుండి ఆశీర్వదింపబడిన దేశానికి వచ్చింది. ఎంత ధన్యకరమైన జీవితం రూతుది మార్చబడింది. రూతు అనుకోయి ఉండదు ఈ విధంగా నయోమి వాళ్ళు వస్తారు, ఇట్లా నేను వివాహం చేసుకుంటాను, తర్వాత నా భర్త చనిపోతాడు, నేను తిరిగి మా అత్తతో పాటు వెళ్తాను, ఇవన్నీ కూడా ఆమె తన జీవితంలో అనుకోయి ఉండదు. కానీ దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. అందుకే యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండునట్లు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, రూతు ఎప్పుడైతే తన సమస్తంను విడిచిపెట్టి ఒక తీర్మానం చేసుకొని వచ్చిందో అప్పుడు ఆమె ఆశీర్వదింపబడడానికి కారకురాలుగా చేయబడతా ఉంది. దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి ఆమె అనుకూలం దేవుడు ఆమెకు కలిగించినాడు. నిజంగా ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా ఉండాలి.
ఉన్నట్లయితే ఆయన మాట మనము వినాల. నిజంగా నా కుమారి నా మాట వినుము అని బోయాజ్ అంటున్నాడు. ఆమె ఎప్పుడైతే బోయాజ్ మాట వినిందో, ఎప్పుడైతే తన అత్త మాట వినిందో, అప్పుడు దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి ఆమె వచ్చింది. నీకు సంపూర్ణమైన బహుమానము దేవుడు ఇస్తాడమ్మా అని చెప్తున్నాడు. ఈ రూతు గ్రంథం 2వ అధ్యాయంలో మనం తెలుసుకునేది ఏంటంటే, మొదటగా సోమరితనం అనేది లేకుండా ఆమె పని చేయడానికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉంది. అంటే ఒక బాధ్యతగా తన అత్తను చూసుకోవాల్సిన బాధ్యతగా ఆమె ఉంటా ఉంది. కాబట్టి ఏ విషయంలో మనము సోమరితనంగా అంటే వయసు ఎక్కువైపోయిన వృద్ధాపంలోనే కూడా ప్రభా శక్తినే కొలది నేను ఏ విషయంలో అయితే నీ సన్నిధిలో ఉండాలనో, ప్రార్థించే విషయంలో ఏ విషయంలో అయితే నేను తప్పిపోతున్నానో మరి నాకు శక్తిని అనుగ్రహించు ప్రభా అని మనం కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించుకోవాలా. ఆ విధంగా రూతు తన యొక్క జీవితంలో ఎంతో ఆమె ఆశీర్వాదానికి కారకురాలుగా చేయబడతా ఉంది. సమస్తమును విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆమె తన తండ్రి ఇంటిని, బంధువులను, దేశాన్ని అన్నీ వదిలిపెట్టి వచ్చింది. అంతేకాకుండా రావడమే కాకుండా ఒక మంచి సాక్ష్యాన్ని కూడా కలిగింది. అందుకే బోయాజు నువ్వు నీ అత్తకు చేసినదంతా కూడా నేను తెలుసుకున్నానమ్మా అని చెప్తా ఉన్నాడు. అంటే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పినారు. ఆ యవనస్తురాలు రూతు వచ్చింది నయోమితో పాటు, చాలా మంచిది ఆమె అని అందరూ కూడా ఆమె ప్రవర్తన గురించి మంచి సాక్ష్యము చెప్తా ఉండారు. ఆ విధంగా ఆమె వచ్చి ఇంకా ఏం చేసిందంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నువ్వు సంపూర్ణంగా నీకు ఆశ్రయం ఉంటా, తర్వాత సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడని బోయాజు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత అందుకు ఆమె, నా ఏలిన వాడ, నీ పనికత్తెల్లో నేను ఒకదాన్ని కాకపోయినా కూడా నా మీద నీ దాసురాలే నా యందు నీకు ఎందుకు ఇంత కటాక్షం ఉందని చెప్పినాడు. తర్వాత బోయాజు ఏం చేసినాడంటే, భోజన కాలం నువ్వు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు చూడండి, ఆమె తిని తృప్తి పొందింది. నిజంగా ఆకలితో ఉన్నప్పుడు, ఆమె ఎంతో దాహంతో ఉన్నప్పుడు బోయాజు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఆహారం ఇస్తూ ఉంటాడు ఆమెకు. నిజంగా ఆమె సమృద్ధిగా తృప్తిగా తినింది. నిజంగా ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు బోయాజు. నిజంగా బోయాజు ఎంతో అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మంచిగా దేవుని కొరకు ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఆయన నిలుస్తూ ఉన్నాడు. నిజంగా ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చేవాడుగా ఉన్నాడు. పరదేశిగా ఉన్న ఆమెను చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. ఆ విధంగా దేవుని వాక్యంలో ఒక మాట ఉంది కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమనిందంటే, 25వ అధ్యాయము 35వ వచనంలో, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి. నిజంగా మనం కూడా ఇలాంటి స్వభావం మనము కలిగి ఉండాలి. ఆకలిగొన్న వారికి ఆహారము భోజనం పెట్టాలి, దప్పిగొన్న వారికి దాహం, పరదేశిన వారిని చేర్చుకోవాలి. నిజంగా బోయాజు ఇక్కడ ఆమె పరదేశే కానీ పరదేశి అయిన ఆమెను చేర్చుకున్నాడు. ఆమె పొలంలో పని చేసుకొనుటకు, ఏరుకొనుటకు, ఆకలిగొన్నప్పుడు ఆమెకు ఆహారం ఇస్తూ ఉన్నాడు. ఆమె తృప్తిగా తిని తర్వాత తన అత్తకు కూడా కొన్ని మిగిల్చుకొని పోతూ ఉంది. నిజంగా చూడండి, ఇంకా 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యన ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచకుడి. నిజంగా చూడండి, ఆమెను అవమానపరచొద్దని యవనులకు ఆజ్ఞాపించినాడు. ఒక జాగ్రత్త ఆమె పట్ల కలిగి ఉన్నాడు. నిజంగా దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఎంతో జాగ్రత్త, ఆయన మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. మనం ఎక్కడ తప్పిపోకుండా, మనం ఎక్కడ జారిపోకుండా, ఏ విషయంలో మనం బలహీనపడకుండా అనుదినము ఆయన వాక్యం చేత మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నా ప్రజలు లోకంలో కలిసిపోకుండా ఎంతో వాక్యం చేత ఆయన మనల్ని ప్రతిదినము ఆయన వాక్యం చదివినప్పుడు మనల్ని ఆయన బలపరుస్తాడు. ఎంతో ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తాడు. మనల్ని అవమానకరంగా ఆయన మనల్ని ఎప్పటి కూడా చేయడు. ఆయన నమ్మిన వారిని ఎప్పటి కూడా ఆయన అవమానకరంగా చేయడు. అందుకే కీర్తనలో ఒక మాట ఉంది, ఏమనిందంటే, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో భక్తుడు ఏమంటున్నాడంటే, కీర్తనలు 34వ అధ్యాయము 34:10 సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా
కొదవ ఉండదు. నిజంగా చూడండి, దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవ ఉండదు. ఆయన మనల్ని అవమానపరచనీయడు. ఏ విషయంలో మనం బాధపడుతున్నామో, ఏ విషయంలో మనము దుఃఖపడుతున్నాము, ఏ విషయంలో మనం చింతపడుతున్నామో ఆ అవమాన పాలు దేవుడు మనల్ని కలగనీయడు. అందుకే రూతుతో యవనులకు నేను ఆజ్ఞాపించినాను అని చెప్తా ఉన్నాడు. ఆమెను అవమానపరచకుడి అని. నిజంగా ఏ విషయంలో కూడా మనల్ని దేవుడు అవమానపరచనీయడు. లోకంలో ఉన్నాం కాబట్టి ఏ విషయాల్లో కూడా దేవుడు మనల్ని నిందింపనీయడు, ఏ విషయాల్లో కూడా అవమానపరచనీయడు, ఏ విషయంలో కూడా సిగ్గుపరచనీయడు దేవుడు. కాబట్టి ఇక్కడ సింహపు పిల్లల ఆకలి కొన్నా కూడా ఏమంట, సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవ ఉండదు. నిజంగా ఆయనను ఆశ్రయించిన మనకు ఏమి కూడా ఆయన తక్కువ చేయడు. ఏ విషయంలో కూడా ఆయన మనకు కొదవ చేయని వాడుగా ఉంటున్నాడు. ఇంకా మనము చూసుకున్నట్లయితే 37వ అధ్యాయము 25వ వచనంలో, కీర్తనలు 37:25లో, నేను చిన్నవాడనై ఇంటిని ఇప్పుడు ముసలిని వాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. నిజంగా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని ఎడబాసే దేవుడు కాదు. నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అంటున్నాడు. నిజంగా మనల్ని దేవుడు అవమానపరచనీయడు, ఆయన మనల్ని ఎడబాయనీయడు. ఆయన ఎప్పటి కూడా మనతో కూడా ఉంటూ అభయం ఇస్తూ ఉన్నాడు. భయపడకూడదు, ఏ విషయంలో కూడా మనము భయపడకూడదని, జడియకూడదని దేవుడు మనకు ఎంతగానో తన యొక్క వాగ్దానంను అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఇక్కడ రూతు కూడా ఆమెను అవమానపరచకూడని ఆ యవనులకు కూడా చెప్తా ఉన్నాడు. ఈ విధంగా మనము రూతులో ఇంతవరకు ఈ 2వ అధ్యాయంలో మనము చూసుకుంటా వచ్చినాం. తర్వాత రూతు ఇంటికి పోతుంది. ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఎక్కడ పని చేసినావమ్మా ఏంటంటే ఈ విషయం అంతా కూడా నయోమికి చెప్తుంది. అప్పుడు నయోమి ఏమంటుందంటే, బ్రతికిన వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుటకు మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని బోయాజు గురించి చెప్తుంది. నిజంగా చూడండి, ఆమె అత్త చెప్పినట్లు ఆమె చేస్తూ వచ్చింది. 22వ వచనంలో, అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిది. నిజంగా యవల కోత ఆరంభంలో గోధుమ కోత ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. నిజంగా ఆ యొక్క గోధుమల కోత యవల కోత ఆరంభంలో వచ్చినారు, ముగించేంత వరకు బోయాజు పొలంలోనే ఏరుకుంటా ఉంది. నిజంగా అత్త చెప్పినట్లు ఆమె చేస్తూ ఉంది. నిజంగా దేవుడు చెప్పినట్లు చేయటం ద్వారా మనకు ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెన, ఎంతో మేలు. ఈ విధంగా రూతు 2వ అధ్యాయంలో మనము ఇంతవరకు కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ వచ్చినాము. ఏంటంటే ఆమె సోమరిగా లేదు, పని చేయడానికి ఎంతో ఆమె శ్రద్ధ కలిగినదిగా ఉంటుంది. అందుకే శ్రద్ధ కలిగిన వారు ఐశ్వర్యవంతుడు అంటారు. దేవుని యొక్క ఐశ్వర్యము పొందుకుంటా ఉంది. అంతేకాకుండా బోయాజు కూడా ఆమె గురించి మంచి సాక్ష్యం చెప్తుంది. పరదేశి ఆమె నాయడలో ఇంత కటాక్షం నువ్వు చూపినావని చెప్తా ఉంది. ఈ విధంగా మనము రూతులో ఇంతవరకు ధ్యానించుకుంటా వచ్చినాము. అట్లు దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆఫ్ చేసి వెళ్ళు, వద్దులే ఆఫ్ చేయి. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఘనమైన నీ నామం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కనికరంగల మా తండ్రి, అవును ప్రభా, రాత్రికాల సమయంలో ప్రభా నేను గిబియన్లో సిస్టర్స్ మీటింగ్గా కలిగి ఉండటకు మాకు ఇచ్చిన కృపకై నీకు వేలా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కనికరంగల మా తండ్రి, నేను ఆ రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ధ్యానించుకున్నటకు మీరు మాకు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఐగ్యురాలను, బలహీనరాలను ప్రభా, నేను ఎన్నికలేని దాన్ని, తృణీకరింపబడిన దాన్ని, ఇచ్చురాలను, అవిధేరాలను ప్రభా, నైనా నన్ను ప్రభా ఎంతగానో ప్రభా నీ పరిచర్యలో మీరు వాడుకుంటున్న విధానం బట్టి నీకు వేలా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటున్నారని నమ్ముతూ స్తుతిస్తున్నాను. గొప్ప తండ్రి, అట్లు నైనా మీరు ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినందుకే నీకు వందనాలు. నైనా 2వ అధ్యాయంలో ఎంతగానో తండ్రి రూతు నైనా తన అత్తతో కూడా నైనా
మోయాబ్ దేశం నుండి నేను యూదా బెత్లెహేమునకు యవలకు ఆరంభంలో వస్తూ వచ్చింది తండ్రి. అవును ప్రభా, నేను ఎంతో ఆమె తెలియకపోయినప్పటికీ కూడా నేను ఆ ప్రాంతము ఆ ప్రజలు ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా నేను ఆ పొలంలో పని చేయుటకు ఏరుకొనుటకు నేను వెళ్తూ ఉంది. ఒక బాధ్యతగా ఉంటుంది. అట్లు నేను ఏ విషయంలో కూడా నా జీవితంలో నేను కూడా సోమరితనం అనేది లేకుండా తండ్రి, అవును ప్రభా, నేను ఆ పరిచర్య విషయంలోను ఆత్మల రక్షణ విషయంలోను శ్రద్ధ కలిగిన దానిగా నా జీవితంలో నేను కూడా ఉండినట్లు సహాయపడుతురండి. అనేకుల కొరకు అనేకుల రక్షణ కొరకు ప్రార్థించుటకు నాకు సహాయం దయచేయండి ప్రభా. దయగల మా తండ్రి, అట్లు మీరు కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న తండ్రి. అవును ప్రభా, ఎంతోమంది నశించిపోతున్నారు. వారి కొరకు భారం కలిగి పట్టుదల కలిగి ప్రభా, సోమరితనం అనేది లేకుండా సమయం దొరికిన కొలది నీ సన్నిధిలో ప్రార్థించేదానిగా సిద్ధపరుస్తారమని ప్రార్థించి వేడుకుంటున్నాను. దయగల తండ్రి, మీరు కనికరించండి. కృపగల దేవాట్లు ప్రభా. అవును ప్రభా, నేను ఆమె ఎడల ఎంతో బోయజు దయ చూపుతున్నాడు, కటాక్షం చూపుతున్నాడు ప్రభా. అట్లు నేను పరదేశీ అయిన నా ఎడల మీరు ఇంత దయ చూపుతున్నారు, ఇంత కటాక్షం చూపుతున్నారు అంటున్నారు. నిజంగా అవును ప్రభా, మేము కూడా ఒకప్పుడు నేను ఆ ప్రదేశంలో ఇశ్రాయేల్ పౌరులతో సహపౌరులం కాదు, వాగ్దాన నిబంధన లేని వారం పరజనులం ప్రభా. అయితే నేను ఆమె రక్తం చేత మమ్మలను అవును ప్రభా సమీపస్తురాలుగా మీరు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. దయగల మా తండ్రి, మీరు కనికరం గల దేవుడు అయినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కృపగల తండ్రి, నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుసు అని అంటున్నాడు బోయాజు ప్రభా. నిజంగా అవును ప్రభా, తను ఎవరు రాలైనప్పుడు ఒక మంచి సాక్ష్యంను కలిగి ఉంటుంది. అట్లు నా జీవితంలో ప్రభా ఎక్కడ కూడా తండ్రి నేను నీ నామానికి అవమానం లేకుండా అవును ప్రభా ఏ విషయాల్లో కూడా తండ్రి అవును ప్రభా నేను గణపరిచినట్లు సహాయపడుతురండి. మంచి సాక్ష్యంను కలిగి ఉండినట్లు మీరు కృప చూపించండి. దయగల దేవా, మీరు సహాయపడుతురమని ప్రార్థించి వేడుకుంటున్నాను. అంతేకాకుండా తన ఇంటిని తన అవును ప్రభా జన్మభూమిని అంతటిని కూడా విడిచి వచ్చింది కాబట్టి ప్రభా నేను యెహోవా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉంటావని సెలవిస్తున్నాడు గొప్ప తండ్రి. అట్లు ప్రభా నీకు సంపూర్ణమైన బహుమానం కలుగునంటున్నాడు. నిజంగా తండ్రి, నేను మా జీవితంలో ఏదైతే ప్రభా నీకు అయిష్టకరమైనది ఉందో వాటిని విడిచిపెట్టినప్పుడు మీరు సంపూర్ణమైన బహుమానం మాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దయగల తండ్రి, అట్లు ప్రభా నేను జీవిత యాత్రలో ప్రభా నీ కొరకై ఆ విధంగా జీవించినట్లు సహాయపడుతురండి. కనికరంగల మా తండ్రి, తన అత్త చెప్పినట్లు చేస్తూ వచ్చింది, ఎంతో ఆశీర్వదింపబడుతుంది ప్రభా. మా జీవితంలో మేము కూడా నీ మాట విన్నప్పుడు మీరు చెప్పినట్లు చేయుట ద్వారా ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో మేలుకరం ప్రభా. అట్లు జీవించినట్లు కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన దేవా నీకు వందనాలు. వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరు కృప చూపుతారని నమ్ముచు స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.